ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ విశ్వాన్ని నడిపించే ఆ పరమశక్తికి శిరస్సు వంచి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడి నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు రాశిఫలాలను ప్రారంభిద్దాం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఆ ఒక్క మాట మీ ఇంట్లో, మీ జీవితంలో, మీ భవిష్యత్తులో సానుకూల శక్తిని మేల్కొలిపే శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు మీరు వినబోయేది సాధారణ రాశిఫలం కాదు, ఇది మీ జీవితానికి సంబంధించిన సూచన, మీ నిర్ణయాలకు దారి చూపించే సంకేతం, మీ భవిష్యత్తును మలిచే హెచ్చరిక మరియు ఆశ. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక ముఖ్యమైన విషయం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన నిజమైన జ్యోతిష్య విశ్లేషణ కోసం ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీ రాశి జీవితంలో రాబోయే నిజాలను తెలుసుకుందాం. ఫిబ్రవరి 2, 3, 4, 5 గ్రహస్థితి మార్పులు మరియు కుంభరాశిపై ప్రభావం. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుండి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. ఈ కాలంలో గ్రహాలు తీసుకునే నిర్ణయాలు మీ జీవిత దిశనే మార్చే స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా శని, చంద్రుడు, గురుగ్రహాల కదలికలు మీ మనస్సు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నింటిపైనా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ 4 రోజులు మీరు ఏం అనుభవించినా దాని వెనుక ఒక గ్రహకారణం తప్పకుండా ఉంటుంది. ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం చంద్రుడు మీ 12వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇది కుంభరాశివారికి అంతర్ముఖతను పెంచే రోజు. ఈ రోజు మీ మనస్సు ఎక్కువగా గతాన్ని తలుచుకుంటుంది. పాత సంఘటనలు, పాత తప్పులు, పాత అవకాశాలు అన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకు అలా జరిగింది, అప్పట్లో ఇలా చేసుంటే బాగుండేదేమో అనే ఆలోచనలు ఎక్కువవుతాయి. ఈ రోజు మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది నెగటివ్ రోజు కాదు. ఈ రోజు మీకు ఇచ్చే బహుమతి ఏంటంటే మీరు మీ లోపల ఉన్న నిజాన్ని గుర్తించే అవకాశం. ఈ రోజు ఖర్చులు కూడా ఎక్కువయ్యే సూచనలున్నాయి. అవసరం లేని ఖర్చులు చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 2న డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం చంద్రుడు మీ లగ్నంలోకి ప్రవేశిస్తాడు. ఇది కుంభరాశివారికి అత్యంత కీలకమైన రోజు. ఎందుకంటే చంద్రుడు లగ్నంలోకి రావడం అంటే మీ మనస్సు పూర్తిగా యాక్టివ్ అవుతుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపిస్తాయి. ఫిబ్రవరి 3న మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిన్నటి వరకు ఉన్న సందేహాలు, భయాలు క్రమంగా తగ్గుతాయి. నేను ఇది చెయ్యగలను అనే భావన బలంగా ఏర్పడుతుంది. అయితే ఈ రోజు కోపాన్ని నియంత్రించకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. చంద్రుడు లగ్నంలో ఉండటం వల్ల మీరు భావోద్వేగంగా ఎక్కువగా స్పందిస్తారు. మాటలు అదుపులో పెట్టుకోకపోతే సంబంధాల్లో దూరం వచ్చే ప్రమాదముంది. ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం చంద్రుడు మీ 2వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇది మాట, కుటుంబం, ఆర్థిక స్థితికి సంబంధించిన రోజు. ఈ రోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. మీరు చెప్పిన ఒక్క మాట వల్ల ఎవరి మనసైనా గెలవవచ్చు, లేకపోతే పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈరోజు మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అదే సమయంలో ఈరోజు కుటుంబంలో శుభవార్త వినే అవకాశముంది. ఆగిపోయిన డబ్బు రావడం, ఎవరో సహాయం చేయడం, లేదా కుటుంబంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చంద్రుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు కుంభరాశివారికి ధనం గురించి స్పష్టత వస్తుంది. ఇకపై డబ్బును ఎలా వాడాలి, ఎలా దాచుకోవాలి అనే ఆలోచనలు మొదలవుతాయి. ఫిబ్రవరి 5వ తేదీ గురువారం చంద్రుడు మీ 3వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది ధైర్యం, ప్రయత్నం, కమ్యూనికేషన్కు సంబంధించిన రోజు. ఈ రోజు మీరు భయపడిన విషయాలపై ముందడుగు వేస్తారు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న ప్రయత్నం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఈ రోజు సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే ప్రయాణయోగం కూడా బలంగా ఉంటుంది. చిన్న ప్రయాణాల ద్వారా మంచి వార్త వినే అవకాశముంది. చంద్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మీలోని ప్రతిభ బయటకు వస్తుంది. రాసేవాళ్లకు, మాట్లాడేవాళ్లకు, వ్యాపారంలో కమ్యూనికేషన్ మీద ఆధారపడేవాళ్లకు ఈరోజు చాలా శుభం. ఈ 4 రోజుల్లో శని ప్రభావం కూడా కుంభరాశిపై చాలా బలంగా ఉంటుంది. శని మీకు ఆలస్యమిస్తాడు కానీ అన్యాయం చెయ్యడు. ఈ 4 రోజుల్లో ఏదైనా ఆలస్యమైతే నిరుత్సాహపడకండి, అది మీ మంచికే జరుగుతుందని గుర్తుంచుకోండి.
గురుగ్రహ ప్రభావం వల్ల ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే కనీసం ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు పెద్ద లాభమిస్తుంది. ఉద్యోగం, కెరీర్, ఆర్థిక జీవితం ఈ 4 రోజులు ఎందుకు కీలకం? కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుండి 5 వరకు ఉద్యోగం, కెరీర్, డబ్బు విషయాల్లో చాలా సున్నితమైన కాలం. ఈ 4 రోజులు మీరు చేసే పని, మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం అన్నీ కూడా మీ ప్రొఫెషనల్ లైఫ్ను ఒక కొత్త దిశలోకి నడిపిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఈ రోజులను తేలికగా తీసుకోకూడదు. ఫిబ్రవరి 2వ తేదీ ఉద్యోగపరంగా కొంచెం భారంగా అనిపిస్తుంది. పని చేసినా గుర్తింపు రాకపోవడం, మీరు చేస్తున్న కష్టాన్ని ఎవరూ గమనించట్లేదనే భావన వస్తుంది. ఈరోజు పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీ ఉద్దేశం మంచిదైనా మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఈరోజు ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు రావచ్చు. కానీ ఈరోజే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇది ఆలోచనకు మాత్రమే ఉపయోగపడే రోజు. ఫిబ్రవరి 3వ తేదీకి వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. ఈరోజు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. మీరు చెప్పిన ఒక ఐడియా అందరికీ నచ్చే అవకాశముంది. మీ పనిపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి మంచి ఫలితం దక్కే సూచనలున్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ బాధ్యతలు మొదట భారమనిపించినా భవిష్యత్తులో ప్రమోషన్కు బలమైన పునాది అవుతాయి. ఫిబ్రవరి 4వ తేదీ ఆర్థికంగా చాలా కీలకమైన రోజు. ఈరోజు డబ్బు రావడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ఆగిపోయిన పేమెంట్స్ రావచ్చు. వ్యాపారంలో లాభం కనిపించవచ్చు. అలాగే కుటుంబం ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం లభించే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు డబ్బు చేతికి వచ్చిందని అవసరం లేని ఖర్చులు చేయకూడదు. ఎందుకంటే ఈ డబ్బు రాబోయే రోజుల్లో చాలా అవసరమవుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ కెరీర్ పరంగా టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే నెలల్లో పెద్ద మార్పుకు దారితీస్తుంది. కొత్త ప్రాజెక్ట్, కొత్త ఆఫర్, కొత్త వ్యాపార ఆలోచన ఈరోజు మీ ముందు రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ మీద ఆధారపడే ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా శుభం. మీరు మాట్లాడే విధానం, మీరు చూపించే ధైర్యం మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రిస్క్ తీసుకోకూడదు. శని ప్రభావం ఉన్న ఈ కాలంలో క్రమంగా వచ్చే డబ్బే నిలుస్తుంది. సులభంగా వచ్చిన డబ్బు సులభంగా పోతుంది. కాబట్టి పెట్టుబడులు, అప్పులు, లోన్లు తీసుకునే విషయంలో ఈ 4 రోజులు చాలా జాగ్రత్త అవసరం. మొత్తానికి ఫిబ్రవరి 2 నుండి 5 వరకు కుంభరాశివారి కెరీర్ జీవితం ఒక పరీక్షలా ఉంటుంది. ఈ పరీక్షను మీరు సహనంతో, తెలివితో, మాటలపై నియంత్రణతో ఎదుర్కొంటే రాబోయే రోజుల్లో మీ స్థానం మరింత బలోపేతమవుతుంది. ఈ 4 రోజులు మీరు పడే కష్టం వృధా కాదు. అది మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. ప్రేమ జీవితం, వివాహయోగం, సంబంధాల్లో వచ్చే కీలక మార్పులు. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుండి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు ప్రేమ జీవితం విషయంలో చాలా సున్నితమైన కాలం. ఈ సమయంలో జరిగే చిన్న సంఘటన కూడా మీ బంధాలపై పెద్ద ప్రభావం చూపించే అవకాశముంది. మీరు ప్రేమలో ఉన్నా, వివాహితులైనా లేదా పెళ్లికోసం ఎదురుచూస్తున్నా ఈ 4 రోజులు మీకొక స్పష్టతను ఇచ్చే దశగా మారతాయి. ఈ కాలంలో మీరు ఏ బంధంలో ఉన్నారో ఆ బంధం నిజంగా ఎంత బలంగా ఉందో మీకే అర్థమయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. ఫిబ్రవరి 2వ తేదీ ప్రేమ జీవితంలో కొంత గందరగోళాన్ని తెస్తుంది. మీ మనసులోని మాటలను ఎదుటివారికి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న అనుమానం పెద్ద ఆలోచనగా మారే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మౌనం ఎక్కువగా ఉంటుంది. మాట్లాడితే గొడవవుతుందనే భయం వల్ల మీరు మాటలను దాచుకుంటారు. కానీ ఈ మౌనమే కొన్నిసార్లు దూరాన్ని పెంచుతుంది. ఈరోజు గతంలో జరిగిన విషయాలు మళ్లీ గుర్తుకు వచ్చి మనసును కలవరపెడతాయి. ప్రేమలో నిజాయితీ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు మనసును నియంత్రించడం చాలా అవసరం. ఫిబ్రవరి 3వ తేదీ ప్రేమ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తుంది. ఈరోజు మీరు ఇక మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఎదుటివారితో స్పష్టంగా మాట్లాడాలనే ధైర్యం వస్తుంది. ఈ సంభాషణ వల్ల కొన్ని బంధాలు మరింత బలోపేతమవుతాయి. అలాగే కొన్ని బంధాలు ఇక ముందుకు సాగవు అనే నిజం కూడా బయటపడుతుంది. ఇది బాధకరంగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మంచే జరుగుతుంది. ఈరోజు ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణయాత్మక రోజు. మీరు ఎవరికోసం ఎంత త్యాగం చేస్తున్నారో, ఎదుటివారు కూడా అంతే ఇస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఫిబ్రవరి 4వ తేదీ కుటుంబం, ప్రేమ జీవితంలో కీలక పాత్ర పోషించే రోజు. ప్రేమ పెళ్లి గురించి ఆలోచిస్తున్నవారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వస్తుంది. మొదట కొంత వ్యతిరేకత కనిపించినా మీ మాటలకు విలువ ఇవ్వడం మొదలవుతుంది. వివాహితులకు ఈరోజు జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు చెప్పిన ఒక మాట, చేసిన ఒక చిన్న ప్రయత్నం బంధంలో మళ్లీ వెచ్చదనాన్ని తీసుకురాగలదు. ఫిబ్రవరి 5వ తేదీ ప్రేమ జీవితానికి ఒక కొత్త ఆశను ఇస్తుంది. ఈరోజు ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. పెళ్లి గురించి స్పష్టమైన ఆలోచనలు మొదలవుతాయి.
ఒంటరిగా ఉన్న కుంభరాశివారికి ఈరోజు ఒక కొత్త పరిచయం కలిగే అవకాశముంది. అది మొదట సాధారణంగా అనిపించినా భవిష్యత్తులో ఒక ముఖ్యమైన బంధంగా మారే సూచనలున్నాయి. ఈరోజు మీరు ప్రేమను భారం కాకుండా ఒక బలంగా భావించడం మొదలుపెడతారు. మొత్తంగా ఈ 4 రోజులు కుంభరాశివారి ప్రేమ జీవితంలో నిజం బయటపడే కాలం. అబద్ధంతో నడుస్తున్న బంధాలు ఈ సమయంలో పరీక్షకు గురవుతాయి. నిజాయితీతో ఉన్న బంధాలు మరింత బలోపేతమవుతాయి. మీరు ఎవరిమీది ఆధారపడాలో, ఎవరి నుండి దూరంగా ఉండాలో మీకే స్పష్టంగా అర్థమయ్యే దశ ఇది. కుటుంబ జీవితం, ఆరోగ్యం మరియు మానసిక స్థితి, లోపలి పోరాటం నుండి సమతుల్యత వరకు. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు కుటుంబ జీవితం మరియు ఆరోగ్య విషయాల్లో మిశ్రమ ఫలితాలిస్తాయి. ఈ 4 రోజులు బయట పరిస్థితుల కంటే మీ లోపలి భావాలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ సవ్యంగా సాగుతాయి. కాని భావోద్వేగాలకు లోనైతే చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే ప్రమాదముంటుంది. ఫిబ్రవరి 2వ తేదీ కుటుంబంలో కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ఎవరో ఒకరు మీ మాటలను కప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. మీరు చేసిన త్యాగాన్ని ఎవరూ గుర్తించట్లేదనే భావన కలుగుతుంది. ఇది మానసికంగా మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది. ఈరోజు ఆరోగ్యపరంగా నిద్రలేమి, తలనొప్పి, ఆలోచనల భారంతో ఇబ్బంది పడే అవకాశముంది. ఈరోజు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫిబ్రవరి 3వ తేదీకి వచ్చేసరికి కుటుంబంలో మీ పాత్ర మరింత స్పష్టంగా అవుతుంది. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చెప్పే వ్యక్తిగా మీరు నిలుస్తారు. తల్లిదండ్రులతో లేదా పెద్దలతో గంభీరమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ మొదట కఠినంగా అనిపించినా చివరికి అవగాహనకు దారితీస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత మెరుగుదల కనిపిస్తుంది. మానసికంగా మీరు కొంచెం తేలికగా అనిపించుకుంటారు. ఫిబ్రవరి 4వ తేదీ కుటుంబంలో శుభసూచనలు వినిపించే రోజు. ఒక మంచి వార్త, ఒక చిన్న ఆనందం కుటుంబ వాతావరణాన్ని మార్చేస్తుంది. పాత గొడవలు తరుగుతాయి. ఈరోజు మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మందులు, చికిత్సలు ప్రారంభించిన వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆహారం, నిద్ర పట్ల మీరు మరింత జాగ్రత్త తీసుకోవడం మొదలుపెడతారు. ఫిబ్రవరి 5వ తేదీ మానసిక సమతుల్యతకు సంబంధించిన రోజు. ఈరోజు మీరు మీలోపల ఉన్న భయాలను, అనుమానాలను వదిలేయాలనే నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలున్నా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఈరోజు చేసిన యోగా, ధ్యానం లేదా నడక మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక విషయం నేర్పుతాయి. మీరు అందరి సమస్యలను మోస్తూ మీ ఆరోగ్యాన్ని విస్మరిస్తే చివరికి నష్టపోయేది మీరు మాత్రమే. కాబట్టి ఈ కాలంలో మీ శరీరం, మనసు రెండింటినీ సమానంగా చూసుకోవాలి. కుటుంబం కోసం త్యాగం చేయడం మంచిదే, కానీ మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మొత్తంగా ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు కుటుంబం, ఆరోగ్యం, మానసిక స్థితి విషయంలో ఒక సమతుల్యత సాధించే దశగా మారుతుంది. ఈ 4 రోజులు మీరు మీలోపల మారితే బయట పరిస్థితులు కూడా మారతాయి. విద్య, పోటీ పరీక్షలు మరియు భవిష్యత్తు దిశ నిర్ణయాలు తీసుకునే కీలక కాలం. కుంభరాశి విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు ఒక నిర్ణయాత్మక దశగా నిలుస్తాయి. ఈ సమయంలో మీరు చదువుతున్నది, మీరు ఎంచుకున్న దారి, మీరు పెట్టుకున్న లక్ష్యాలు అన్నింటిపై మీరు మళ్లీ ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గందరగోళం వల్ల కాదు, గ్రహాల ప్రభావం వల్ల వచ్చే సహజమైన స్పష్టత. ఈ 4 రోజులు మీ విద్యా జీవితంలో ఒక మలుపుగా మారే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ విద్యార్థులకు కొంత అస్థిరతను కలిగిస్తుంది. చదవాలని కూర్చున్నా మనసు నిలకడగా ఉండదు. ఒక పుస్తకం తెరిస్తే ఇంకొక ఆలోచన తలలోకి వస్తుంది. గతంలో చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు గుర్తుకు వస్తాయి. ఈరోజు చదువులో ఫలితం రావడం కష్టమనిపించవచ్చు, కాని ఇది ఓ నష్టమైన రోజు కాదు. ఈరోజు మీకు ఏం బలహీనతగా ఉందో అర్థం చేసుకునే అవకాశమిస్తుంది. ఏ సబ్జెక్టు మీద భయముందో, ఏ టాపిక్ మీరు వాయిదా వేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 3వ తేదీకి వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. ఈరోజు మీలో చదవాలనే తపన మళ్లీ మొదలవుతుంది. ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీరు మీ చదువు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు.
రోజుకు ఎంతసేపు చదవాలి, ఏ టైంలో చదవాలి, ఏ టాపిక్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే స్పష్టత వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు ఒక కొత్త వ్యూహం రూపొందే అవకాశముంది. మీరు ఎంచుకున్న మార్గం కష్టమనిపించినా అదే మీకు సరైన దారి అని అర్థమవుతుంది. ఫిబ్రవరి 4వ తేదీ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే రోజు. ఈ రోజు ఎవరో ఒకరు మీ ప్రతిభను గుర్తిస్తారు. అది గురువు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీలోని ఆత్మవిశ్వాసమే కావచ్చు. ఈరోజు చదువులో ఫోకస్ బాగా ఉంటుంది. ముఖ్యంగా రాత పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, మాక్ ఎగ్జామ్స్ రాసేవారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు పెట్టిన కష్టం వృధా కాలేదనే భావన ఈరోజు మీలో బలపడుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ భవిష్యత్తు దిశపై స్పష్టత ఇస్తుంది. ఈరోజు మీరు చదువుతో పాటు జీవితాన్ని ఎలా చూడాలి అనే విషయంపై ఆలోచిస్తారు. చదువే కాదు, దాని ద్వారా వచ్చే కెరీర్, ఆ కెరీర్ ద్వారా వచ్చే జీవితం గురించి ఆలోచనలు వస్తాయి. ఈరోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే నెలల్లో మీ విద్యా జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు మీరు ఎవరి మాట విన్నా చివరికి మీ అంతరాత్మ మాట వినడం చాలా అవసరం. ఈ 4 రోజులు కుంభరాశి విద్యార్థులకు ఒక విషయం నేర్పుతాయి. అతివేగం అవసరం లేదు, కానీ దిశ తప్పకూడదు. మీరు క్రమంగా ముందుకు సాగితే విజయం మీవైపే వస్తుంది. ఈ కాలంలో నిరాశపడకుండా మీమీద మీకు నమ్మకం పెంచుకుంటే భవిష్యత్తు మీకు అనుకూలంగా మారుతుంది. ప్రయాణాలు, అదృష్ట సూచనలు, జాగ్రత్తలు. చిన్న అడుగులు, పెద్ద మార్పులు. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ప్రయాణాలు మరియు అదృష్ట అంశాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్న ప్రయాణం కూడా ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అదే సమయంలో జాగ్రత్త లేకపోతే చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కాలాన్ని మీరు అవగాహనతో, జాగ్రత్తతో ఉపయోగించుకోవాలి. ఫిబ్రవరి 2వ తేదీ ప్రయాణాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. ఈ రోజు మీరు ప్రయాణం చేస్తే ఆలస్యం, చిన్న అవాంతరాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ ట్రావెల్లో జాగ్రత్త అవసరం. ఈ రోజు తొందరపాటు నిర్ణయాలతో ప్రయాణాలు ప్లాన్ చెయ్యకపోవడం మంచిది. అలాగే ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. ఇది గమనించే రోజు, నేర్చుకునే రోజు. ఫిబ్రవరి 3వ తేదీ ప్రయాణాలకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రయాణం వల్ల ఒక మంచి సమాచారం లేదా అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య సంబంధిత ప్రయాణాలు మీకు లాభాన్నిస్తాయి. ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు సహాయకారిగా మారే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీ మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పిన ఒక మాట ఎవరి జీవితంలోనైనా మార్పు తీసుకురాగలదు. ఫిబ్రవరి 4వ తేదీ అదృష్టపరంగా బలమైన రోజు. ఈ రోజు మీరు ప్రయత్నం చేసిన ప్రతి విషయం తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దాని విత్తనం పడుతుంది. ఈ రోజు మీరు ఒక అవకాశాన్ని చూసి ముందుకు వెళ్ళకపోయినా అది మళ్లీ మీ దగ్గరకే తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రోజు అదృష్టం మీవైపే ఉంటుంది, కానీ అది మీ ధైర్యాన్ని బట్టి పనిచేస్తుంది. మీరు అడుగు వేస్తే అదృష్టం 2 అడుగులు ముందుకు వస్తుంది. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక విషయం స్పష్టంగా చెబుతాయి. అదృష్టమనేది ఎదురుచూసేవారికి కాదు, ప్రయత్నించేవారికి మాత్రమే సహకరిస్తుంది. చిన్న అడుగులైనా ధైర్యంగా వేస్తే అవే రేపటి పెద్ద విజయాలకు కారణమవుతాయి. ఈ కాలంలో మీరు జాగ్రత్తతో, కానీ భయపడకుండా ముందుకు సాగితే భవిష్యత్తు మీకు అనుకూలంగా మారడం ఖాయం. ఆర్థిక స్థితి, అప్పులు, పెట్టుబడులు, డబ్బు విషయంలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఈ 4 రోజులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలం. ఈ సమయంలో డబ్బు రావడం కన్నా డబ్బు ఎలా నిలుపుకోవాలి అనే విషయం ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ 4 రోజులు మీ ఆర్థిక జీవితం ఒక పరీక్షలో ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ ఈ పరీక్షను మీరు తెలివిగా ఎదుర్కొంటే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలంగా నిలబడే అవకాశాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి 2వ తేదీ డబ్బు విషయంలో కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, ఊహించని అవసరాలు రావడం వల్ల మీ బడ్జెట్ కుదేలయ్యేలా అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు భావోద్వేగంతో ఖర్చులు చేయకపోవడం చాలా ముఖ్యం. అప్పులు తీసుకోవాలనే ఆలోచన వచ్చినా ఈ రోజే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇది కేవలం ఆలోచన కోసం మాత్రమే ఉపయోగపడే రోజు. ఫిబ్రవరి 3వ తేదీకి వచ్చేసరికి డబ్బు విషయాల్లో కొంత స్పష్టత వస్తుంది. మీ ఆదాయం, ఖర్చులు, పొదుపు అన్నింటినీ ఒకసారి సమీక్షించుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి లేదా ఒక అప్పును పూర్తిగా తీర్చాలి అనే ఆలోచన వస్తుంది. ఈ రోజు ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే రాబోయే నెలల్లో మీ మీద ఉన్న ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఫిబ్రవరి 4వ తేదీ డబ్బు విషయంలో కొంత ఊరటను ఇస్తుంది. ఆగిపోయిన డబ్బు రావచ్చు,
ఎవరో ఇచ్చిన హామీ నెరవేరవచ్చు. ఈ రోజు మీరు చేసిన గత ప్రయత్నాల ఫలితం చిన్నగా అయినా కనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు లాభం కనిపించవచ్చు. అయితే ఈ రోజు వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చెయ్యాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ డబ్బు రాబోయే రోజుల్లో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ పెట్టుబడుల విషయంలో ఆలోచన తెస్తుంది. కొత్త పెట్టుబడులు, షేర్లు, భూములు లేదా వ్యాపారంలో భాగస్వామ్యం వంటి విషయాలు మీ ముందుకు రావచ్చు. కానీ ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టడం కన్నా మీకు తెలిసిన రంగంలో మీకు నమ్మకం ఉన్న దారిలోనే అడుగువేయడం మంచిది. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోకపోయినా ఒక స్పష్టమైన దిశ మాత్రం మీకు కనిపిస్తుంది. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక విషయం నేర్పుతాయి. ఆర్థికంగా సంపాదించడం కష్టం కాదు, కానీ దాన్ని నిలుపుకోవడమే అసలు తెలివి. ఈ కాలంలో మీరు ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే రాబోయే కాలంలో అప్పులు తగ్గి, పొదుపు పెరిగి మనసు ప్రశాంతంగా మారుతుంది. చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయని ఈ కాలం మీకు అర్థం చేస్తుంది. ఆధ్యాత్మికత, అంతర్ముఖ మార్పులు, జీవితంపై కొత్త దృష్టికోణం. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు కేవలం బయట జరిగే సంఘటనలకే కాదు, లోపల జరిగే మార్పులకు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో మీరు మీ జీవితాన్ని, మీ లక్ష్యాలను, మీ బంధాలను ఒక కొత్త కోణంలో చూడటం మొదలుపెడతారు. ఇది ఎవరో చెప్పిన మాటల వల్ల కాదు, మీ లోపలే కలిగే ఆలోచనల వల్ల వచ్చే మార్పు. ఫిబ్రవరి 2వ తేదీ అంతర్ముఖతను పెంచే రోజు. ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడకూడదనుకుంటారు. ఒంటరిగా ఉండి ఆలోచించాలనే భావన పెరుగుతుంది. గతంలో చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు, బాధించిన మాటలు అన్నీ గుర్తుకు వస్తాయి. మొదట ఇది భారంగా అనిపించినా ఈ ఆలోచనలు మీకు ఒక పాఠాన్ని నేర్పుతాయి. మీరు ఇకపై ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఫిబ్రవరి 3వ తేదీకి వచ్చేసరికి మీలో ఒక ఆత్మవిశ్వాసం పుడుతుంది. నిన్నటి వరకు బాధించిన విషయాలు ఈ రోజు అంతగా ప్రభావం చూపవు. ఏమైతే అది అయ్యింది, ఇక ముందుకు వెళ్ళాలి అనే భావన బలపడుతుంది. ఈ రోజు మీరు జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఆలోచనకు వస్తారు. పాత అలవాట్లు వదిలేయాలి, నెగటివ్ ఆలోచనలు తగ్గించుకోవాలి అనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చిన్నగా అనిపించినా మీ జీవితంలో చాలా పెద్ద మార్పులకు బీజం వేస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ ఆధ్యాత్మికంగా చాలా అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు ఏదైనా పవిత్ర స్థలాన్ని సందర్శించాలనే భావన కలగవచ్చు, లేదా ఇంట్లోనే దేవుడి ముందు కూర్చొని కొంత సమయం గడపాలనిపిస్తుంది. ఈ రోజు చేసిన ప్రార్థనలు, సంకల్పాలు త్వరగా ఫలించే సూచనలు ఉన్నాయి. మీ మనస్సులో ఉన్న భయం, అనుమానం కొంతవరకు తొలగిపోతాయి. జీవితంపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తోంది అనే భావన మీకు బలాన్నిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీకి వచ్చేసరికి మీరు పూర్తిగా మారినట్టుగా అనిపిస్తుంది. సమస్యలు ఇంకా ఉన్నా వాటిని చూసే విధానం మారుతుంది. మీరు ఇకపై ప్రతి సమస్యను భయంగా కాకుండా ఒక పాఠంగా చూడటం మొదలుపెడతారు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అది బయటకు కనిపించకపోయినా మీ లోపల మాత్రం చాలా పెద్ద మార్పు జరుగుతుంది. ఇది రాబోయే కాలంలో మీ జీవితాన్ని మరింత స్థిరంగా, ప్రశాంతంగా మారుస్తుంది. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక లోతైన సందేశమిస్తాయి. బయట ప్రపంచాన్ని మార్చడం మీ చేతిలో లేకపోయినా మీ ఆలోచనలను మార్చడం మాత్రం మీ చేతిలోనే ఉంది. మీరు మీలో మారితే మీ జీవితమూ మారుతుంది. ఈ కాలం మీకు అదే నేర్పిస్తుంది. అదృష్టం, అకస్మాత్తు అవకాశాలు మరియు తప్పక గుర్తుంచుకోవాల్సిన హెచ్చరికలు. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు అదృష్టం మరియు హెచ్చరిక రెండూ ఒకేసారి పనిచేసే కాలం. ఇది పూర్తిగా లక్ మీద ఆధారపడే సమయం కాదు, అలాగే పూర్తిగా కష్టకాలం కూడా కాదు. ఈ కాలంలో అదృష్టం మీకు సహాయం చెయ్యాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారతాయి. ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నట్టే, ఒక చిన్న అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో పెద్ద మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 2వ తేదీ అదృష్టం విషయంలో కొంత మౌనంగా ఉంటుంది. అంటే ఈ రోజు మీకు అదృష్టం లేదని కాదు, కానీ అదృష్టం కనిపించే రూపంలో ఉండదు. మీరు చేసే పనులు తక్షణ ఫలితం ఇవ్వకపోవచ్చు. దీనివల్ల నిరాశ రావచ్చు. కానీ ఇదే రోజు మీకు ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, ఉద్యోగం విషయంలో ఈ రోజు ఆగి ఆలోచించు అనే సందేశం వస్తుంది. ఫిబ్రవరి 3వ తేదీకి వచ్చేసరికి అదృష్టం క్రమంగా మీ వైపు తిరుగుతుంది. ఈ రోజు మీరు చేసిన ప్రయత్నాలకు స్పందన కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చెయ్యవచ్చు. ఒక సమాచారం,
ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ మీకు కొత్త అవకాశాన్ని చూపించవచ్చు. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. ఈ రోజు మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే సమయంలో అతి ఆత్మవిశ్వాసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీరు అన్నీ చెయ్యగలనని అనిపించినా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 4వ తేదీ అదృష్టపరంగా చాలా సున్నితమైన రోజు. ఈ రోజు మీరు ఒక అవకాశాన్ని సులభంగా దాటవేయవచ్చు, ఎందుకంటే అది చిన్నగా కనిపిస్తుంది. కాని ఆ చిన్న అవకాశం భవిష్యత్తులో చాలా పెద్దదిగా మారే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీ అంతరాత్మ చెప్పే మాటను వినడం చాలా ముఖ్యం. ఎవరో చెప్పిన మాటలకన్నా మీ లోపల వచ్చే భావనకు విలువ ఇవ్వాలి. అదే సమయంలో ఈ రోజు ఒక హెచ్చరిక కూడా ఉంది. ఎవరి మాటలతోనైనా ప్రభావితమై నిర్ణయం తీసుకుంటే నష్టం కలిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5వ తేదీ అదృష్టాన్ని పరీక్షించే రోజు. ఈ రోజు అదృష్టం మీకు అవకాశమిస్తుంది, కాని ఆ అవకాశాన్ని పట్టుకోవాలంటే మీకు ధైర్యం కావాలి. మీరు భయంతో వెనక్కి తగ్గితే అదే అవకాశం ఇంకెవరికో వెళ్ళిపోతుంది. ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాని ఇక్కడ కూడా హెచ్చరిక ఉంది. తొందరపడి పూర్తిగా సమాచారం లేకుండా అడుగు వేయకూడదు. ధైర్యం అవసరం, కాని అవివేకం కాదు. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. అదృష్టమనేది మీ వెనకనే నడుస్తుంది, కాని మీరు నిలబడి ఉంటే అది మీ ముందుకు రాదు. అదే సమయంలో కళ్ళు మూసుకుని పరుగెడితే అది మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఈ కాలంలో సమతుల్యత చాలా అవసరం. జాగ్రత్తతో ముందుకు సాగితే అదృష్టం మీకు పూర్తి సహకారం ఇస్తుంది. శక్తివంతమైన పరిహారాలు, సంకల్పాలు జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక మార్గం. కుంభరాశివారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు పరిహారాల పరంగా చాలా ప్రభావవంతమైన కాలం. ఈ సమయంలో చేసే చిన్న ఆధ్యాత్మిక చర్య కూడా పెద్ద ఫలితాన్నివ్వగలదు. పరిహారమంటే కేవలం ఒక మంత్రం చదవడం కాదు, అది మీ మనసును ఒక దిశలో నిలబెట్టే శక్తివంతమైన సంకల్పం. ఈ కాలంలో మీరు చేసే పరిహారాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను నెమ్మదిగా తొలగించే మార్గాన్ని చూపిస్తాయి. ఫిబ్రవరి 2వ తేదీ పరిహారాలకు సిద్ధమయ్యే రోజు. ఈరోజు మీరు మీ లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇకపై నేను నిర్లక్ష్యంగా ఉండను, నా జీవితానికి నేను బాధ్యత తీసుకుంటాను అనే భావన రావాలి. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చొని మీ జీవితంలో మీరు మార్చాలనుకుంటున్న విషయాల గురించి ఆలోచించాలి. ఇది ఒక రకమైన మానసిక శుద్ధి లాంటిది. ఈరోజు చేసిన సంకల్పం బలంగా ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీ పరిహారాలకు అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు శనిగ్రహ ప్రభావం కుంభరాశిపై బలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు శని సంబంధిత పరిహారాలు చాలా ఫలప్రదంగా ఉంటాయి. ఉదయం స్నానం చేసిన తర్వాత శాంతంగా కూర్చొని ఒక మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించడం మంచిది. సంఖ్య కంటే భావన ముఖ్యమైనది. మీ మనసు పూర్తిగా ఆ మంత్రంలో లీనమైతే అది మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు కారణమవుతుంది. ఈరోజు చేసిన పరిహారం దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ దైవ అనుగ్రహాన్ని ఆకర్షించే రోజు. ఈరోజు మీరు చేసిన ప్రార్థనలు త్వరగా ఫలించే సూచనలున్నాయి. ఇంట్లో దీపం వెలిగించడం, దేవుడి ముందు కొంత సమయం గడపడం లేదా మీకు ఇష్టమైన దేవుని నామాన్ని జపించడం చాలా మంచిది. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తే అది మీ జీవితంలో మంచి శక్తిని ఆకర్షిస్తుంది. చిన్న దానమైనా మనస్ఫూర్తిగా చేస్తే దాని ఫలితం తప్పక కనిపిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ పరిహారాల ఫలితాన్ని అనుభవించే రోజు. ఈరోజు మీరు మీలో ఒక మార్పును గమనిస్తారు. సమస్యలు పూర్తిగా పోయాయని అనిపించకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మాత్రం పెరుగుతుంది. ఇదే అసలైన పరిహార ఫలం. ఈరోజు మీరు ఒక కొత్త అలవాటు ప్రారంభించవచ్చు. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, లేదా మానసికంగా కావచ్చు. ఈ చిన్న మార్పే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తుంది. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక లోతైన సత్యాన్ని తెలియజేస్తాయి. గ్రహాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, కాని మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ సంకల్పమే. మీరు నిజంగా మారాలనుకుంటే ఈ కాలం మీకు సంపూర్ణ సహకారమిస్తుంది. పరిహారాలు చేయడం ఒక ఆచారం కాదు, అది మీ జీవితాన్ని సరిదిద్దుకునే ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఎంత నిజాయితీగా ఉపయోగించుకుంటారో అంత గొప్ప మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది. ఈ రోజుల్లో కనిపించబోయే ముఖ్యమైన సంకేతాలు, అవకాశాలు మరియు జాగ్రత్తలు. మీ జీవితంలో ఏ మార్పు జరిగినా దానికొక కారణముంటుంది, ఒక సమయముంటుంది. ఆ సమయాన్ని ముందే గుర్తించి సరైన నిర్ణయం తీసుకునే శక్తినే జ్యోతిష్యమంటారు. మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారంటే మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలనే నిజమైన ఆలోచన మీలో ఉన్నదని అర్థం. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి, ఎందుకంటే మీ కష్టం, మీ సహనం, మీ విశ్వాసం తప్పకుండా మీకు సరైన ఫలితాన్నిస్తాయి. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీకు కావలసిన వారికి షేర్ చేయండి. మీ అనుభవం లేదా మీ భావనను కామెంటుగా రాయండి, మేము తప్పకుండా చదివి స్పందిస్తాం.
ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు రోజూ మీ వరకు చేరాలంటే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచండి. మళ్ళీ మరొక శక్తివంతమైన రాశిఫలంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.